డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా, ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు అలవాటు, మీరు చేసేటువంటి దొంగ పనులు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అక్రమాలు, దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పని. కాబట్టి నిన్నటి దాకా ఒకటి గుర్తుంచుకో, నువ్వు పోరాటాలు చేస్తే, ఈ సమాజంలో నీ మీద చెరగని ముద్ర ఉంటే, ప్రజల హృదయాలు నువ్వు నిలిచిపోయి ఉంటే, పాపం నిన్నెందుకు 4 సార్లు ఓటమి పాలు చేశారు? ఈరోజు నీ పరిస్థితి ఏంది? నేను అభివృద్ధి చేశానని ఓటు అడిగే పరిస్థితి లేదే నీకు. చేతులు కాళ్ళు పట్టుకుని 4 సార్లు ఓడిపోయాను కాబట్టి 5వసారి గెలిపించండి. అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట. నేను పోరాటాలు చేశానన్నావు. ఏం పోరాటం చేసావు? నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం చెమట వచ్చి పనిచేయలేదు కదా. నువ్వు మొన్న దీనికి సంబంధించిన